తప్పకుండా ఎట్ట అడుగుతావు అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రాశారు ఈనాడు వాళ్ళు, మంత్రులు నిర్లిప్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ నిర్లిప్తంగా ఉందని. రెవెన్యూ శాఖ దగ్గరికి వచ్చే కేసులలో 100కి 90 కేసులు భూ వివాదమే ఉంటాయి. భూ వివాదం ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, మీరు అది ఎవరికో అమ్మారు, నాకు అమ్మారు, ఇంకో ఇద్దరికి అమ్మారు. అమ్మిన తర్వాత దాంట్లో కొలతల్లో తేడా వచ్చింది. ఈ కొలతల్లో తేడా రావడంతో పక్కనోడు వచ్చి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసినప్పుడు ఇక్కడ దీన్ని పరిష్కరించాలంటే ఆంబుంబుష్ అంటే కుదరదు. సర్వేయర్ల సంఖ్య చాలా పరిమితం మన దగ్గర, ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ సర్వేయర్లు అత్యంత పరిమితం. ఆ వ్యవస్థను చంపేశాం మనం. ఇప్పుడు ఏ వ్యవస్థలైతే అద్భుతమైన టాలెంటెడ్ అవసరమైన వ్యవస్థలు ఉంటాయో, ప్రజలకి ముఖ్యమైన అవసరాలు ఉంటాయో, ఆ వ్యవస్థల్ని చంపుకుంటూ వచ్చాం జాగ్రత్తగా. అంటే దాంట్లో నెక్స్ట్ అవసరాన్ని గుర్తించడం. ఇది చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇదేంటి, సాధారణ ప్రజలకు కూడా అర్థం కానటువంటి వ్యవహారం. ఒక చిన్న ఇష్యూ కింద ట్రీట్ చేస్తారు సీఎంల స్థాయిలో, మంత్రుల స్థాయిలో. ఒక చిన్న ఉదాహరణ, విజయవాడలో కృష్ణానది మునగటం, కృష్ణలంక, భవానీపురం ఇట్లాంటి మునగడం మా చిన్నప్పటి నుంచి చూసాం. తర్వాత ఒకసారి ఉన్నట్టుండి ఆవిడెవరు రత్నబిందు మేయర్గా ఉన్నప్పుడు వంట